రామ్ రామ్ దోస్తులు, ఇగో మోపాల్ మండలం ముదక్పల్లి గ్రామంకి వచ్చిన శివాలయం పక్కకు ఏంటంటే క్లాస్మేట్ గణేష్ మండల్ అంట. ఎప్పటి నుంచి క్లాస్మేట్ ఉన్నదో తెలియదు, కానీ క్లాస్మేట్ కూడా ఉంటారో ఉండరో తెలియదు. 2012 నుంచి అయితే ఇప్పుడైతే పెద్దగా అయిపోయారు వీళ్ళు, మంచిగా గణపతి పెడతారు. అన్నదానం అయితే చూసినా నేను. ఇట్లాంటి అన్నదానం ఏడబెట్టాలి, ఏడన్నా పెడితే పప్పు చారు లేకుంటే ఇంత వంకాయ అంతే. ఈడ చూస్తే జిలేబీ ఉన్నది, రకరకాలుగా 4-5 రకాల వంటకాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే యూత్ సభ్యులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళకు నేను ఒకసారి సెల్యూట్ కొడుతున్నా. ఎందుకంటే మంచిగా ఏదంటే ఏదైనా హోటల్లో పోతే మనకు ఎట్లాంటి భోజనం దొరుకుతుందో ఆ విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకు చాలా ధన్యవాదాలు. అయితే మీ క్లాస్మేట్ గణేష్ మండలికి మరియు క్లాస్మేట్ గణేష్ మండలికి ఎప్పటి నుంచి చేస్తారు? ధన్యవాదాలు. గత 12 సంవత్సరాల నుంచి క్లాస్మేట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ గణపతికి మా గల్లీ వాళ్ళు కానీ మా ఊరు వారు ప్రజలు కానీ అందరు సహకరించడం వల్ల ఈ గణపతి అనేది మేము లాస్ట్ 12 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ, అలాగే మీడియా మిత్రులు చట్టంటి వారికి చాలా పెద్ద ధన్యవాదాలు. మేము ఈరోజు ఇక్కడ 15 రకాల వంటకాలు అందరికీ సేవ చేయడం జరిగింది. ఈ సేవకు అందరు భక్తులు భారీగా తరలి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్ కి అన్న. ఇప్పుడు నేను ఎందుకంటే నాకు మాజీ సర్పంచ్ ఫోన్ చేసి చెప్పిండు, గత మాజీ సర్పంచ్, అరే మస్తు పబ్లిక్ ఉన్నారా మా మండపం దగ్గర, ఇక్కడ వినాయకుడి దగ్గర. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. ఏంటంటే దాండియా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కొద్దిగా వచ్చేసి ఒకసారి వాళ్ళని పలకరించుకోమని చెప్పిండు. మరి నిజంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ? అన్నదాన కార్యక్రమం ఈ రోజు పెట్టడం మండలి తరఫున లేకుంటే ఎవరైనా డొనేట్ మండలి తరఫుననే పెడుతున్నాము. అలాగే కొన్ని ఐటమ్స్ అనేది వేరే వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ మనసులో కోరుకున్న కోరికలను బట్టి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అంటే ఈ గణేష్ మండలిలో కల్చరల్ యాక్టివిటీస్ అనేవి సాయంత్రం నైట్లో కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. భజన కార్యక్రమం కానీ, దాండియా ఆటలు కానీ, బతుకమ్మ లాంటివి కానీ ఇక్కడ సాయంత్రం పూట ఆడడం జరుగుతుంది. సాయంత్రం నుంచి నైట్ గత 9 గంటల వరకు. లడ్డు పెట్టినాం. 5 కిలోల లడ్డు ఒకటి, 2 కిలోల లడ్డు ఒకటి పెట్టినాం. ఒక లడ్డు వేలం పాట పాడతాం, ఇంకొక లడ్డు ఇక్కడ వచ్చిన కమిటీ మెంబర్స్కి పంచడం జరుగుతుంది. ఇంటికి ఇంత అని చెప్పి విలేజ్ వాళ్ళ సపోర్ట్ మరియు మా గల్లీ సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఘనంగా జరుపుకుంటాం. ముఖ్యంగా దీంట్లో పాత్ర వహించే వాళ్ళు సూర్యారెడ్డి గారు, దేమ సూర్యారెడ్డి, పెద్దోళ్ళ సన్నిత్ రెడ్డి, మాడల్ చంటి, దేమ రాజు, దేమ జగన్, గన్నారప్ సాయిరెడ్డి, విలసాకు. దోస్తులు ఏ విధంగా వీళ్ళు ఏంటంటే మండలి తరఫునే అన్నదాన కార్యక్రమం చేసారు. చాలా మంచిగా అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపుగా విలేజ్ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకు కూడా ఫోన్ రావడం వల్ల మనం నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇలా వీడియో తీసుకున్నాం. చూస్తూనే ఉండండి చట్టం.